ఒసే అరుంధతి, నీకు పెళ్ళ? 20 ఏళ్ళుగా ఈ సమాధిలో నన్ను కొండపెట్టి నిన్ను వదలబోమాలి, వదలా. ఏయ్ పండు, ఈ డైలాగ్స్తోనే సరిపెడతావా? నా కోసం నువ్వేం చెయ్యవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? వస్తావు, అవుతావు, లేదంటే ఎడ్చేసి వెళ్ళిపోతావు. అరే, వాడికి ఎవరు లేరే, గాలి తిరుగుతున్నాడే. ఏమైనా చేసి పెడదామని ఉందా? కనీసం ఇంత ఉప్మాన పెట్టావా? క్యారీలు పట్టు ఓ తిరుగుతూ ఉంటావు, కానీ ఏడైనా పెట్టావా? ఉప్మా ఉప్మానేగా ఇప్పుడే చేసి పెడతా, తిను. హే, తయారు చేసే విధానం కూడా చెప్పు, మా రూమ్లో చేసుకోవాలి కదా. సరే అయితే నేనిప్పుడు తయారు చేసుకోవడం ఎలాగో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, సాయమినపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు బాగా ఫ్రై అయింది. ఇందులో మనకిష్టమైన జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఇవి బాగా ఎర్రగా వేగాలి. ఫ్రెండ్స్, మీకు కూడా జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా? ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇంకా మనకిష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, పొటాటో అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కూడా అన్నీ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అవ్వాలి, మగ్గాలి అంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోద్దాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బొంబాయి రవ్వను తీసుకుని కొంచెం కొంచెంగా వేసి బాగా కలుపుదాం. పది నిమిషాలు మూత పెట్టి ఉంచుతాం. వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. మన పండుకిస్తే ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటాడు. ఉప్మాని డిష్ అవుట్ చేసి దీనిపై కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. తర్వాత నిమ్మరసం పిండి పండుగిచ్చేస్తే ఎంతో మెచ్చుకుంటాడు. ఫ్రెండ్స్, పండుకి ఉప్మా నచ్చింది. మరి మీకు కూడా నచ్చినట్టయితే మా బొమ్మరిల్లు ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు పండు చెప్పిన నూడిల్స్ కూడా తయారు చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోయాలి. అవి బాగా వేడెక్కిన తర్వాత మనం నూడిల్స్ని అందులో వేసి మెత్తబడనివ్వాలి.
నూడిల్స్ మెత్తగా అయిన తర్వాత అవన్నీ ఒక చిల్లుల బుట్టలో వేసి ఆరనిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అలా అన్నమాట. ఈ ముక్కలన్నీ కాస్త ఎర్రగా వేగిన తర్వాత మన నూడిల్స్ కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, మన నూడిల్స్ మసాలా పౌడర్ కూడా వేద్దాం. ఇందులోనే వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత ఇందులోనే వెనిగర్, సోయా సాస్ కూడా వేసి కలుపుదాం. అంతేనండి, ఇంకా మన నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. నేను చేసిన ఈ నూడిల్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ బొమ్మరిల్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.